అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక చర్చ కాదు, మనసు విప్పి మాట్లాడుకునే ఒక సంభాషణ. ముఖ్యంగా మన యువత గురించి, వాళ్ల భవిష్యత్తు గురించి. ఎందుకంటే వాళ్ల భవిష్యత్తు మనందరి భవిష్యత్తుతో ముడిపడి ఉంది. ఇది కొంచెం బరువైన విషయమే కావచ్చు, కానీ తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయం. ఇక్కడ చూడండి, అసలు నిజమైన కిక్ అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న ఉంది. ఈ రోజుల్లో ఈ పదం చాలా ఎక్కువగా వింటున్నాం కదా, కిక్ లేదు, కిక్ కావాలి అని. కాని ఆ కిక్ అంటే ఏంటి, ఆ అనుభూతి ఏంటి? చాలామంది యువత ఈ పదాన్ని తప్పుగా అర్థం చేసుకుని దారి తప్పుతున్నారు. అందుకే అసలైన కిక్కేది, నకిలీదేది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరే, ముందుగా మనం ఆ తప్పుడు కిక్ గురించి, ఆ నకిలీ ఆనందం గురించి మాట్లాడుకుందాం. అంటే ఏదైతే మనకు ఆనందాన్నిస్తున్నట్టుగా భ్రమ కలిగిస్తుందో, కాని నిజానికి మనల్ని లోపలుంచి నాశనం చేస్తుందో దాని గురించి. ఇదొక ఎండమావి లాంటిది. దూరం నుంచి చూస్తే నీళ్లున్నట్టు కనిపిస్తాయి, కాని దగ్గరికి వెళితే ఏమీ ఉండదు, కేవలం భ్రమ. చాలామంది యువత ఏమనుకుంటారంటే, మద్యం తాగడంలోనో, సిగరెట్లు కాల్చడంలోనో, ఇంకా దారుణమైన మత్తు పదార్థాలు తీసుకోవడంలోనో కిక్కుంది అని అనుకుంటారు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, అది నిజంగా ఆనందమా? కాదు. అది మన జీవితాన్ని, మన ఆశయాల్ని, మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా, మనకు తెలియకుండానే కాల్చేసే ఒక నిప్పులాంటిది. మొదట్లో చిన్న మంటలా మొదలై ఆ తర్వాత మన జీవితాన్నే బూడిద చేసేస్తుంది. ఇప్పుడు ఈ రెండు దారుల మధ్య తేడాను స్పష్టంగా చూద్దాం. ఒకవైపు మత్తు, మరోవైపు విజయం. మత్తు మనకేమిస్తుంది? మహా అయితే ఒక 2 గంటల తప్పుడు ఆనందం. ఆ తర్వాత అంతా శూన్యం. కాని కష్టపడి సాధించిన విజయం, అది జీవితాంతం మనతో ఉండే గర్వాన్నిస్తుంది. మత్తు అనేది మన జీవితాన్ని కాల్చే నిప్పు అయితే, విజయమనేది మన దేశం గర్వపడేలా చేస్తుంది. మత్తుదారి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్లదు, అదొక ముగింపులేని పతనం. కాని గెలుపుదారి మన లక్ష్యాన్ని మన కాళ్ల దగ్గరకు తెస్తుంది. సరే, ఆ తప్పుడు దారి గురించి చూశాం కదా, మరి సరైన దారి ఎలా ఉంటుంది? నిజమైన గెలుపుకు, ఆ నిజమైన కిక్కు మార్గం ఎలా ఉంటుంది? దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఒలింపిక్స్ అనే ఒక పెద్ద కలని నిజం చేసుకోడానికి ఒక క్రీడాకారుడు పడిన 4 ఏళ్ల కష్టం, ఆ ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒకే ఒక్క లక్ష్యంతో. ఆ లక్ష్యమేంటంటే, ఒలింపిక్స్లో దేశం తరపున ఆడాలి. ఒక్కసారి ఊహించుకోండి, 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కేవలం కొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది. ఆ కొద్దిమందిలో ఒకరిగా నిలబడాలంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత త్యాగం చెయ్యాలి? ఆ 4 ఏళ్ల ప్రయాణం మాటల్లో చెప్పేంత సులభం కాదు. ప్రతిరోజూ నరకం చూడాలి. ఒళ్లంతా నొప్పులు, కండరాల పట్టేయడం, గాయాలు. అయినా ఆగకూడదు. చెమటను చిందించాలి. కొన్నిసార్లు కన్నీళ్లను కూడా దిగమింగాలి. లక్షల మంది మనల్ని చూస్తున్నారు, మనపై ఆశలు పట్టుకున్నారు అనే ఒత్తిడిని భరించాలి. ఇన్ని చేసి చివరికి ఆ అసలైన పోటీకి సిద్ధమవ్వాలి. ఆ 4 ఏళ్ల కష్టమంతా ఆ కొన్ని నిమిషాల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఇన్ని కష్టాలు పడ్డాక ఆ విజయం వరిస్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? అది కేవలం ఆ ఒక్క క్రీడాకారుడి విజయం కాదు, అది మన దేశ విజయం, మన అందరి విజయం. ఆ ఒక్క క్షణం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఒకసారి మీ మనసులో ఊహించుకోండి. ప్రపంచమంతా చూస్తుండగా లక్షలాది మంది ప్రజల కరతాళ ధ్వనుల మధ్య మన భారతదేశ జెండా గగనంలోకి ఎగురుతోంది. గెలిచిన మన క్రీడాకారుడు ఆ జెండాను ఛాతికి హత్తుకుని నిలబడ్డాడు. వాళ్ల కళ్లల్లోంచి ఆగకుండా ఆనంద బాష్పాలొస్తున్నాయి. ఆ కన్నీళ్లలో 4 ఏళ్ల కష్టం, నొప్పి, త్యాగం అన్నీ ఉన్నాయి. ఆ క్షణంలో వాళ్ళనుభవించే అనుభూతి, అది మాటలకందనిది. అవును, ఆ క్షణంలో దేశ పతాకాన్ని ఒంటిమీద కప్పుకొని గెలిచిన పతకాన్ని నోటితో కొరుకుతున్నప్పుడు వచ్చే ఆ నష, ఆ కిక్ ముందు ఈ పనికిమాలిన మత్తు పదార్థాలిచ్చే కిక్కెంత? అది దేనికి పనికొస్తుంది? అసలు దాంతో పోలిక ఉంటుందా? ఇదే కదా నిజమైన కిక్ అంటే, మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని గర్వపడేలా చేసే కిక్. చూశారుగా, ఇప్పుడు మన ముందు 2 దారులు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి తాత్కాలిక భ్రమవైపు తీసుకువెళ్తే, మరొకటి జీవితాంతం నిలిచే గర్వం వైపు నడిపిస్తుంది. ఇప్పుడు మనం తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మత్తు పదార్థాల వల్ల వచ్చే ఆనందం, ఆ కిక్ కేవలం 2 గంటలు, మహా అయితే కొన్ని గంటలు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇంకా చెప్పాలంటే అంతకన్నా దారుణమైన నిరాశ, నిస్సత్వ. అది కేవలం తాత్కాలికం. కాని కష్టపడి చెమటోడ్చి సాధించిన విజయమిచ్చే గర్వం, ఆ అనుభూతి, అది జీవితాంతం మనతోనే ఉంటుంది.
మన చివరి శ్వాస వరకు మనల్ని సంతోషంగా ఉంచుతుంది. అది శాశ్వతమైనది. తరతరాలకు చెప్పుకునే కథ అది. మనం తీసుకునే నిర్ణయం కేవలం మన ఒక్కరికే సంబంధించింది కాదు. ఆ నిర్ణయం మన భవిష్యత్తును, మనల్ని నమ్ముకున్న మన కుటుంబాన్ని, మనం పుట్టిన మన దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన ఎంపిక మన గౌరవాన్ని మాత్రమే కాదు, మన కుటుంబ గౌరవాన్ని కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మనకి ఏం కావాలి? ఆ 2 గంటల పాటుండే నకిలీ ఆనందమా? లేక జీవితాంతం మనల్ని తలెత్తుకుని బతికేలా చేసే ఈ గొప్ప గర్వమా? ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన జీవితం ఎలా ఉండబోతుందో నిర్దేశిస్తుంది. సరైన నిర్ణయం తీసుకుందాం.